పోషించాలి, అతడు ఎందుకు అవసరం అని బైబిల్లో మనం చూస్తే ఇది చాలా రకాలుగా అనుకుంటున్నాను. ఒక సేవకుడు ఇదిగో వాడవాడకు గల్లి గల్లికి ఒక చర్చి పెడుతున్నాడు, లేకపోతే పెద్ద పెద్ద చర్చిలు కడుతున్నారు, అక్కడికి చాలా మంది వెళుతున్నారు. హల్లెలూయా. ఈ సేవకుడు మంచోడు కాదు, ఆ సేవకుడు మంచోడు, ఆ సేవకుడు మంచోడు కాదు, ఈ సేవకుడు మంచోడు అని రకరకాల అభిప్రాయాలు అనురాగాలు ఉన్నాయి మనుషుల జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటిదనంటే, నీ జీవితంలో సేవకుని పాత్ర ఎంత అవసరమై ఉన్నది, సేవకుడు ఎంత నీకు అవసరమో, ఎంత ప్రయోజనకరమో, ఎంత నీకు అదృష్టమో ఈరోజు దేవుని వాక్యాన్ని మనం విందాం. మొట్టమొదలు నీకు సేవకుని యొక్క పాత్ర లేక సేవకుడు అనే వాడు నీకు ఎంత అవసరమో, ఆయన అవసరత నీ దగ్గర ఏమైనా ఉంది అని ఆలోచన చేస్తే ఈరోజు నువ్వు అనుకోవచ్చు, సేవకుడు అంటే చర్చిలో వాక్యం చెప్తాడు, ప్రార్థన చేస్తాడు, గంతే. హల్లెలూయా. అవండి, చర్చిలో వాక్యం చెప్తాడు, ప్రార్థన చేస్తాడు, ఆయన ఒక పాస్టర్ గారు, గంతే. మనకు ఆదివారం నాడంటే చర్చిలో పాస్టర్ ఉండాలి. హల్లెలూయా. ప్రియులారా, సేవకుని దేవుడు ఎందుకు ఒక మనిషికి అవసరమని చెప్పాడు, ఎందుకు పంపిస్తున్నాడు, అది ఏమిటో బైబిల్లో తేటగా మనం చూడబోతున్నాం. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు ప్రభుల వారు ఈ లోకములో 12 మంది శిష్యులను దేవుడు ఎన్నుకున్నాడు. ఎంతమందినండి? వారిని సేవకులుగా సిద్ధపరుస్తున్నాడు. అందరు వినాలి. సేవకులుగా సిద్ధపరుస్తున్నాడు. వారితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏమన్నాడు అంటే, మీరు ఇద్దరిద్దరుగా మీరు ఊర్లోనికి వెళ్ళాలి. మీరు నా చుట్టూ తిరగటం కాదు, మీరు నాతోటి ఉండటం కాదు, మీరు నా దగ్గర నేర్చుకొని నా దగ్గరనే ఉండటం కాదు, మీరు ఇద్దరిద్దరుగా వెళ్ళాలి. మీరు కూడా నేను ఎట్లా చేశానో మీరు అట్లా చెయ్యాలి. హల్లెలూయా. నేను ఎట్లా చేశానో చెప్పాలందరూ. హల్లెలూయా. సేవకుడు ఇదిగో నేను ఈ లోకానికి ఎంత అవసరమో, ఇదిగో మీరు కూడా ఈ లోకానికి అంత అవసరం. మీరు వెళ్ళాలి, ప్రతి కుటుంబమును, ప్రతి గ్రామమునకు, ప్రతి ఇంటికి మీరు వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలో చదవండి మరొకసారి. మార్కు సువార్త 7వ వచనం, 6-7వ వచనం. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరుగా పంపుచు అపవిత్ర ఆత్మల మీద వారికి అధికారం ఇచ్చి, ప్రయాణం కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను చారనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక, అపవిత్రాత్మల మీద అధికారమునిచ్చి వారిని పంపివేయగా వారు ప్రియులారా ఎట్లా వస్తున్నారు చూడండి. మొట్టమొదలు ఒక సేవకుడు పాత్ర ఏమిటంటే, అపవిత్రాత్మలు మనుషులను పట్టి పీడిస్తున్నాయి. అమ్మ వినాలి. హల్లెలూయా. ఒక దయ్యం ఈ లోకములో, కామ దురాత్మ ఈ లోకములో, ధనాపేక్ష ఈ లోకములో, అన్య దేవతల యొక్క విగ్రహ ప్రభావములు వారి మీద ఉండి వారిని భయంకరముగా శోధంలో నెట్టివేస్తున్నాయి. బైబిల్లో రాయబడ్డది, దురాత్మల చేత పీడింపబడి వారు అనేకమైనటువంటి ఒక భ్రమలో, ఒక మాయలో, ఒక మూఢత్వంలో, ఒక మూర్ఖత్వంలో ఉండబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపవిత్రాత్మల చేత పట్టబడిన వారు ఎట్లుంటారు అనంటే, ప్రియులారా, వారి భక్తి జీవితం, వారి మంచి జీవితం అనేది వారికి ఉండదు. వారు ఏమైనా ఒక భయంకరమైనటువంటి ఆలోచన కిందికి వెళ్ళిపోతుంటారు. ఆ అపవిత్రాత్మ వారిలో ఆవరించి వారి యొక్క కోరికలను, దుష్టుని యొక్క, దురాత్మని యొక్క ఆలోచనలను వాడు మన మీద ఉండి చెడు ఆలోచనలను రేపుతూ ఉంటాడు, చెడు మాటలను వినిపిస్తూ ఉంటాడు, పాపపు కోరికలను, లోకం మీద ఉన్నటువంటి దుష్టమైనటువంటి వాటిని విపరీతంగా ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ప్రజలు అపవిత్ర ఆత్మల చేత పట్టబడి ఇదిగో భయంకరమైన స్థితిలో ఉన్నారు. వారిని విడిపించిన కొరకు సేవకుడు అధికారము కలిగి మీ వద్దకు వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకము దురాత్మ, ఈ లోకపు దయ్యము మన మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలుగజేస్తాడు. దేవుని యొద్దకు రాకుండా, ప్రార్థనలో ఉండకుండా, వాక్యములో ఎదగకుండా ఈ లోకపు దేవత మన మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలుగజేసింది. ఆ దురాత్మ నుంచి విడిపించుట కొరకు సేవకుడు నీకు అవసరం. హల్లెలూయా. మొదటి మాట,
నీ పట్ల సేవకుని యొక్క పాత్ర ఏమిటనంటే, సేవకుడు నీకెందుకు అవసరం అనంటే, ఆ దైవజనుడు నీ ఎదుటకు రావటను బట్టి నీలో ఉన్న అపవిత్రాత్మ, నీలో ఉన్న ఆత్మీయ గుడ్డితనాన్ని, నీలో ఉన్నటువంటి ఆ దురాత్మ యొక్క ప్రేరేపణను, ఆ దుష్టుని యొక్క ప్రభావమును తీసివేయుట కొరకు ఒక సేవకుడు నీ యొద్దకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు నీ యొద్దకు వచ్చి నీ దుష్టత్వం నుంచి, నీ మూర్ఖత్వం నుంచి, నీ అజ్ఞానం నుంచి హెచ్చరిస్తూ, దురాత్మల నుంచి విడిపిస్తూ నిన్ను ప్రభు యొద్దకు నడిపించాలి. ఆమేన్, హల్లెలూయా. అందరూ వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకపు దేవత మనుషుని యొక్క మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలుగజేసింది. ఏమిటా గుడ్డితనం? ప్రార్థన చేయకుండా, మంచి అనే జీవితంలోనికి రాకుండా, సత్యదేవుడైన యేసు ప్రభుల వారి దగ్గరికి రాకుండా ఒక వ్యక్తి లోకములోనే ఊగిసలాడుతున్నాడు. దేవుడు అంటే, దేవుడి వాక్యం అంటే అతనికి ఇంట్రెస్ట్ లేదు. కారణం ఏంటి తెలుసా? ఒక దురాత్మ వారిని వశపరుచుకుంది. ఏం పరుచుకుందండి? హల్లెలూయా, హల్లెలూయా. ఒక దురాత్మ వారిని వశపరుచుకుంది. ఏం వశపరుచుకుంది? అందరూ నా వైపు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని వశపరుచుకుంది? ధనాపేక్ష చేత, లోకములో ఉన్నటువంటి తినుడు, తాగుడు, లోకపు యొక్క పాప భోగాల మీద మనిషిని వశపరుచుకుంది. ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసింది. ఎవరి వైపు రాకుండా దేవుని ఒకసారి అమాట చదవండి. ఈ యుగ సంబంధమైన దేవత, ఇదిగో దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దురాత్మలను కలిగించుట కొరకు అధికారమును కలిగిన వారిని దేవుడు పంపిస్తున్నాడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీళ్ళారా వినండి, ఈ లోకములో ఒక సేవకుడు నీకెందుకు అవసరం అనంటే, దురాత్మల మీద అధికారమును పొందిన దేవుని చేత పంపబడుచున్నవాడు సేవకుడు. ఆ సేవకుడు నీ యొద్దకు ఎందుకు వస్తున్నాడు అనంటే, ఇదిగో అపవిత్రాత్మల నుంచి విడిపించుట కొరకు. మొదటి మాట 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించుకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యేసు ప్రభు యొక్క మార్గం, ఈ యేసు ప్రభు యొక్క బోధలు, ఈ యేసు ప్రభు యొక్క మంచి మంచి మాటలు వినకుండా, ఆ సువార్త వెలుగులోనికి రాకుండా అవిశ్వాసులైన వారికి ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలుగజేసి, ఎందుకు రా చర్చికి ఎందుకు పోవాలలే? హల్లెలూయా. చర్చిలో ఏముందిలే? హల్లెలూయా. అమ్మ వినండి, వినండి. అందరు వింటున్నారా? అందరు వింటున్నారా? చర్చికి లేటుగా పోదాం, చర్చికి మెల్లగా పోదాం, చర్చికి ఎందుకులే ఊకే చెప్పిందే చెప్తాడు అనే మాటలు నీ మనసులో వినబడుతున్నాయి. చూడు, ఇవేంటి తెలుసా? ఒక దురాత్మ నీ మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేసి నిన్ను వాని గొడిలో పెట్టుకున్నాడు. ఏమని పెట్టుకున్నాడు తెలుసా? చర్చికి పోతే ఏముంది? చర్చిలో ఏ వాక్యం వింటావు? చర్చిలో నీకేమర్థమవుతుంది? చర్చికి పోయి కూకుంటే నీకేమొస్తుంది అని ఒక మాటలు నీకు పురుకొల్పుతూ నీ మనస్సుకు నేత్రాలకు గుడ్డి కలగజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సేవకుడు నీకు ఎందుకు అవసరం తెలుసా? నీలో ఉన్న ఈ గుడ్డితనం. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు ఇచ్చములో చచ్చిపోక, సావక బ్రతకక, దేవునిలో ఉండక, లోకంలో ఉండక, ఇటు అటు ఊగిసలాడుతున్నావు. అసలు కరెక్ట్ గా క్రైస్తవుడిగా బ్రతకలేవు, అసలు కరెక్ట్ గా లోకంలో బ్రతకలేవు. ఇటు అటు దాకుంటున్నటువంటి నీ జీవితానికి ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది. ఆ దురాత్మల నుంచి విడిపించబడుటకు నీకు సేవకుడు అవసరం. హల్లెలూయా. నీకు లోకం కావాలా? దేవుడు కావాలా? నీకు మందిరం కావాలా? లోకం కావాలా? నీకు మందిరంలో ఉన్నటువంటి పరిశుద్ధులు స్నేహితులు కావాలా? లోకంలో ఉన్న చెడు స్నేహితులు కావాలా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదే బైబిల్ సెలవిస్తున్నది. చీకటికి వెలుగుకు పొత్తు లేదు. అమ్మా, లోకమునకు క్రైస్తవునికి ఏమాత్రం తేడా లేదు.
క్రైస్తవుడు అనేవాడు దేవుని కొరకు మండుతూ ప్రకాశించాలి. సువార్త చేత సువార్తలో నిక్కచ్చుగా ఉండాలి. దేవుని నమ్ముకున్న దానిలో నమ్మకస్తుడై బలము కలిగిన వాడై ఉండాలి. లోకంలో వాళ్ళు చెప్పే మాటలకు లొంగిపోకుండా ఉండాలి. ఎందుకు నువ్వు లొంగిపోతున్నావనంటే ఈ యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రాలకు గుడ్డితనం చేస్తుంది. ఏం చేస్తుంది? అమ్మా వినండి వినండి, హల్లెలూయా. ఈ యుగ సంబంధమైన దేవత నీ నేత్రాలకు, నీ మనసుకు, నీ యొక్క ఇష్టమైనటువంటి దేవుని మీద ఇష్టానికి గుడ్డితనాన్ని కలగజేస్తుంది. దేవునిలో ఎదగకుండా. హల్లెలూయా. ఎప్పుడైనా గమనించండి, నువ్వు దేవుని కొరకు లోకాన్ని విడిచిపెట్టినప్పుడే దేవునిలో నువ్వు ప్రకాశిస్తావు. ఒకసారి మళ్ళీ చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏముందో చదవండి మళ్ళీ ఒకసారి. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. ముందు వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు నిమిత్తము కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. చాలండి. క్రీస్తు విషయమైనటువంటి సువార్త ప్రకాశము, క్రీస్తు విషయమైనటువంటి తేజస్సు, క్రీస్తు విషయమైనటువంటి ఆత్మీయత, క్రీస్తు విషయమైనటువంటి భక్తి మీలో ప్రకాశింపబడకుండా మిమ్ములను మరుగు చేయడానికి ఈ యుగ సంబంధమైన దేవత మీకు గుడ్డితనాన్ని కలగజేస్తుంది. ఏమి గుడ్డితనం అని అంటే ఇళ్ళ సగం అల్ల సగం, ఇళ్ళ కొంచెం అల్ల కొంచెం, వీళ్ళతోటి కొద్దిసేపు వాళ్ళతోటి కొద్దిసేపు, వీళ్ళతోటి స్నేహం వాళ్ళతోటి స్నేహం, వీళ్ళ కొరకు భక్తి చేయడం వాళ్ళ కొరకు అది చేయడం. ఈ యుగ సంబంధమైన దేవత నిన్ను ఉండనివ్వలేకపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బైబిల్ ఏమంటుందో తెలుసా? నువ్వు వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, నువ్వు వెచ్చగా ఉండకు. హల్లెలూయా. దేవుని రాజ్యం కొరకు మనం బ్రతుకుతున్నాం. దేవుని రాజ్యంలో ఎవరు ఉంటారండి? ఇటు సగం అటు సగం ఉన్న వాళ్ళు ఉంటారా? ఎవరైతే దేవుని కొరకు తెగించి త్యాగమై నిలబడతారో వాళ్ళ కొరకు దేవుని రాజ్యం సిద్ధపడింది. నీ ప్రార్థనలు, నీ ఆరాధన అంతా ఆ రాజ్యం కొరకే కదా. దయచేసి దేవుని నమ్మినప్పుడు ఆ నమ్మిన ప్రకారముగా నీవు ఉండాలి. ఆ సిద్ధాంతం మీద కట్టబడాలి. ఆ యొక్క మెలకువల మీద నీ జీవితాన్ని కొనసాగించాలి. ఎవరో డబ్బులు ఇచ్చారని, ఎవరో సహాయం చేస్తున్నారని, ఎవరో మనకు ముఖ్యులని, ఎవరో మనకు స్నేహితులని వాటితో మనం కలవటానికి వీలు లేదు. ఎందుకు? ఒకవేళ నువ్వు కలిసినవనంటే ఈ యుగ సంబంధమైన దేవత నిన్ను గుడ్డితనంలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. గుడ్డితనంలోనికి నడిపిస్తుంది. ఒక క్రైస్తవుడిగా, ఒక బిడ్డగా నీవు ఉంటున్నావనంటే, ఒక సేవకుని కలిగి నీవు ఉన్నప్పుడు ఆ సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తే ఆ దురాత్మ నుంచి విడుదల పొందిన నీవు ఇదిగో ఖచ్చితంగా దేవుళ్ళలో నువ్వు నాటబడి ప్రకాశించాలి. ఒకసారి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పుదాం. ఇంకొకసారి గట్టిగా చెప్పుదాం. దేవుని కొరకు నేను ప్రకాశించాలి. చెప్పండి. దేవుని సువార్తగా నేను ప్రకాశించాలి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. దేవుని యొక్క సేవకుడు నీకెందుకు అవసరం అనంటే నీ యొక్క దుష్టత్వాన్ని, నీలో ఉన్నటువంటి ఆ మూసుకపోయిన నేత్రాలను వెలిగించుట కొరకు ఒక సేవకుడు నీకు అవసరం. హల్లెలూయా. ఏ సేవకుడైతే మధ్యపెట్టి, ఏ సేవకుడైతే నువ్వు ఏది చేసినా అది ఒప్పుకొని ఏది పడితే అది చేసిన వాడు సేవకుడు కాదు. ఇక్కడ రాయబడిన మాట ప్రకారం. హల్లెలూయా. అమ్మా, సేవకులు ఏం చేస్తారు తెలుసా? అన్ని చేస్తారు. అన్యులు చేసినట్టు వీళ్ళు చేస్తారు. ఉన్నదా లేదా? చూడండి, మరొకసారి ఆ మాట చదవండి. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుంచి మళ్ళించుట కొరకు మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు హల్లెలూయా. దుష్ట
చెప్పాడనంటే మీ దుష్టత్వం. ఏమండి, ఈరోజు మనుషుల దుష్టత్వం తొందరగా కనబడుతుందా? కనబడదు. హల్లెలూయా. పైకి మంచిగా మాట్లాడతారు, కానీ లోపల ఏం మనసు ఉందో ఎవరికి? ఆమేన్. హల్లెలూయా. ఏమండి, అలాంటి మనసుని ఒక సేవకుడు మాట్లాడతాడు, సేవకుడు గద్దిస్తాడు, సేవకుడు నీ విషయంలో మాట్లాడుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సేవకుడు మాట్లాడుతూ ఉంటే నీలో ఉన్న దుష్టత్వము ఇదిగో గుర్తించబడాలి, దాన్ని పక్కకు ద్రోయాలి. నీవు దేవుని రాజ్యంలోనికి రావాలని దేవుడే గుర్తించాడట. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, నీ కొరకు సేవకుడు ఎందుకు అవసరం? మొట్టమొదటిది దురాత్మ నీ యొక్క దుష్టత్వాన్ని తప్పించుట కొరకు. రెండవది ఇదిగో దుష్టత్వమును, నిన్ను ఏలుబడి చేస్తున్న దుష్టత్వం నుంచి మళ్ళించి నీ కొరకు నీవు ఒక పరిశుద్ధుడుగా బ్రతుకుట కొరకు దేవుడే నీకు ఆ సేవకుని పుట్టించాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ భర్త తప్పిపోతున్నాడా? నీ కొడుకులు తప్పిపోతున్నారా? నీ కుటుంబంలో ఎవరు తప్పిపోతున్నారో, ఎవరు చెడు మార్గంలో వెళ్తున్నారో ఆ సేవకుని పిలిపించి ప్రార్థన చేయించండి. ఆ సేవకుని అడుగు పెడితే ఆ సేవకుని గుర్తించిందే దేవుడు. ఎందుకొరకు? దుష్టత్వములు ఉన్నటువంటి వారిని తప్పించిన కొరకు. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా, వింటున్నాడా? నీ భర్త దుష్ట మార్గంలో వెళుతున్నాడు, నీ పిల్లలు దుష్టుల స్నేహితులను పట్టుకొని వెళుతున్నాడు, భక్తికి దూరం అయ్యాడు, ప్రార్థనకు దూరం అయ్యాడు, వాక్యానికి దూరం అయ్యాడు. అలాంటి వ్యక్తులను నువ్వు రక్షించాలి. అలాంటి వ్యక్తుల కొరకు నీ సేవకుని పిలిపించి నువ్వు ప్రార్థించాలి. ఆ సేవకుని అందుకొరకే దేవుడు నియమించాడు. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి మనుషులందరూ చెబుతారు, మనుషులందరూ పోలేస్తారు, మనుషుల మాటలు మోసపు మాటలు వాటికి పడద్దు. నీవు దేవుని వాక్యం మీద ఖచ్చితంగా నిలబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వీళ్ళరా కల్వర్ టెంపుల్ అనబడుతున్నటువంటి ఆ చర్చిలో దేవుని బిడ్డలారా అందరూ వెళుతున్నారు. కానీ ఎందుకు వెళుతున్నారు అంటే, ఏదో వాక్యం వినాలి, మేము అక్కడ ఆరాధన చేయాలి, సభ్యులకు ఇంటికి రావాలి. ఇంటికి పోయి వాడు ఎక్కడ ఉంటున్నాడు, ఎక్కడ పడిపోతున్నాడు, మళ్ళీ ఏమవుతున్నాడు ఎవరికైనా తెలుస్తుందా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, దయచేసి వినండి. పెద్ద సంఘాలు నామకార్థంగా కాకుండా ఒక సేవకుని కలిగి ఉండాలి. సేవకుని దేవుడే ఏర్పరచుకొని ఇదిగో గ్రామానికి ఇంటింటికి దేవుడే పంపిస్తున్నాడు. దేవుడే పంపిస్తున్నాడు. నీ ఇంటిలో నీ సేవకుడు అడుగుపెట్టి నీకు ప్రార్థన చేస్తే నీకు దీవెన. ఆమేన్. హల్లెలూయా. నీ సేవకుడు నీ ఇంటికి రాకపోతే నీలో ఉన్నటువంటి అపవిత్రాత్మలు పోవు. హల్లెలూయా. నీలో ఉన్న అపవిత్రాత్మలు పోలేదు. రెండోది దుష్టత్వం పోలేదు. సేవకుడు ప్రార్థన చేస్తే పోతాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దయచేసి పరిశుద్ధ గ్రంథములు ఇంకొక వచనాన్ని చూపెడతాను. లూకా సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము నెరవేరిన కార్యములను గురించి వివరముగా వ్రాయుటకు అనేకులు కోరుకున్నారు కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్య సేవకులైన వారు నీ కొరకు వచ్చి ప్రార్థించినప్పుడు, నీ కొరకు వచ్చి ఏడ్చి రోదన చేసి నీ మీద చేయబెట్టి ప్రార్థించి పలికినప్పుడు అవన్నీ జరిగినాయి. వాటి వలన నువ్వు రక్షింపబడ్డావు, వాటి వలన నువ్వు ఇప్పటి వరకు నడిపించబడ్డావు. ఆ ప్రకారముగా నీవు ముద్రించబడి ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వాక్యములో నిలబడిన నీవు ఇటు అటు తొలగక ఒక సేవకుని భయము కలిగి, ఒక సేవకుని కలిగి ఉంటా. హల్లెలూయా. దయచేసి దేవుని బిడ్డలారా, నీవు ఎదుగుట కొరకు, నీవు దేవునిలో పరిపూర్ణత పొందుట కొరకు, నీవు దేవుని రాజ్యానికి సిద్ధపడుట కొరకు ఒక సేవకుడు నీకు అవసరం. ఆ సేవకుడు వాక్య సేవకులై నిన్ను గద్దించినప్పుడు నీవు సరి చేయబడుటకు, ఒక వాక్యం మీద నిన్ను నిలబెట్టుట కొరకు ఆయన దేవుడే ఏర్పరచుకొని నీ కొరకు పంపించాడు. హల్లెలూయా. ఈరోజు సేవకులు ఏం చేస్తాడు తెలుసా? అమ్మా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నీకు ఏదంటే కలుగజేస్తాడు, నువ్వు దీవించబడదు. ప్రైజ్ ది లార్డ్.
ఓకే దీవిస్తాం, కానీ దుష్టత్వంలోనే ఇంకా ఉండిపోతున్నావే, ఇంకా లోకంలోనే కలిసిపోతున్నావే, వీడి సంగతి ఏమిటి? ఏమండి, ఎంతమంది సేవకుల చేత దీవించబడినారు? చాలా మంది దీవించబడ్డారు. ఎవరు ఖచ్చితంగా జీవిస్తున్నారు? ఎవరు జీవించారు? హల్లెలూయా. అసలు సేవకునే ఏర్పరిచినందుకు కేవలం దీవించడం కొరకే కాదు. ఎందుకొరకు ఏర్పరిచాడు దేవుడు? ఎందుకొరకండి? దురాత్మల నుంచి విడిపించడం, దుష్టత్వం నుంచి మళ్లించడం కొరకు. యుగ సంబంధమైన దేవత గుడ్డితనంలో నుంచి వెళ్ళి, ఈ యుగ సంబంధమైన దేవత మూఢవాక్యలో నుంచి వెళ్ళి ప్రజలు విడిపించడం కొరకు ఒక సేవకుని గుర్తించాడు. ఆమేన్, హల్లెలూయా. సేవకుని నువ్వు ఏర్పరచుకోలే. సేవకుడు నీకు నచ్చిన సేవకుని దగ్గరికి పోయి ప్రార్థన చేసుకోవడానికి వీలు లేదు. దేవుడు పంపిన సేవకుని దగ్గరికి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. నీకు నచ్చిన సేవకుడు కాదు, దేవునికి నచ్చిన సేవకుడు కావాలి. ఆమేన్, అవునా లేదండి? ఎవరు పుట్టించారు దేవుడు? సేవకుని దేవుడు. ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనంలో నుంచి విడిపించేది దేవుని సేవకుడే. దయచేసి ప్రియులారా, నామకార్థపు భక్తిలోని ఉండదు. ఇంకా దేవుని నమ్మి రక్షణ పొంది బాప్తిసం పొంది వాక్యములో ఎదగకుండా, ప్రార్థనలో ఎదగకుండా, విశ్వాసంలో ఎదగకుండా, ఇటు సగం అటు సగం, ఇటు సగం అటు సగం నులివెచ్చని జీవితం జీవించినంత కాలం నీ విషయంలో దేవునికి ఏడిపే దుఃఖమే ఉంది తప్ప ఏమాత్రం నెమ్మది లేదు. యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నీ భార్యో, నీ బిడ్డలో, నీ యొక్క భర్తో ఎవరో నీ కొరకు ఏడ్చి ప్రార్థన చేస్తున్నా వాళ్ళ ప్రార్థన కూడా జవాబు దొరకదు. దయచేసి అందరూ ఆలకించండి. ఒక సేవకుడు ఎందుకున్నాడు అనంటే నీ యొక్క కుటుంబాన్ని సంపూర్ణముగా రక్షణలో నిలబెట్టాలి. వాళ్ళు మారుతలేరు అనంటే కారణం నువ్వే. ఎందుకు నువ్వు వారిని యేసు వైపు, వాక్యం వైపు, సంపూర్ణత వైపు నువ్వు సంపూర్ణంగా ఉండి వారిని సంపూర్ణంగా దేవునిలోకి తీసుకురావాలి. సేవకుడితో ప్రార్థన చేయించాలి. సేవకుడు ఇదిగో నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు తప్పకుండా రావాలని చెప్పేసి దైవ సేవకుని నీ ఇంటికి పిలిపించుకొని అతని కొరకు నువ్వు ప్రార్థన చేయించాలి. ఎందుకు తెలుసా? దుష్టత్వం నుంచి తప్పించుట కొరకే సేవకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు, వాళ్ళు కూడా పరిశుద్ధంగా ఉండలేవు. నీవు సేవకుని పిలిపించలేవు, వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయించలేవు. అసలు సేవకుడు అంటే ఎందుకనంటే నీ యొక్క దుష్టత్వం నుంచి తప్పించబడిన కొరకు నీకు అనేక విషయాలు చెప్తా నువ్వు మారినావు. ఇప్పుడు నీ ద్వారా ఇంకొకరు మారాలి అని అంటే నీవు వెళ్ళి నీ సేవకుని పిలిపించి అతని కొరకు నువ్వు ప్రార్థన చేయించాలి. హల్లెలూయా. పాస్టర్ అంటే ఏంటి? వరాలు ప్రకటించాలి. పాస్టర్ అంటే ఏంటమ్మా చెప్పండి. పాస్టర్ అంటే ఏంటిది? చేయి పెట్టి ప్రార్థన చేయగానే వెంటనే స్వస్థత కావాలి, వెంటనే అద్భుతాలు జరగాలి, వెంటనే వరాలు దిగి రావాలి, వెంటనే ప్రవచనాలు రావాలి, వెంటనే కింద పడేయాలి. అది పాస్టర్ కాదు. దేవుని సేవకుడు అంటే దుష్టత్వం నుంచి తప్పించేవాడు. దేవుని సేవకుడు అంటే యుగ సంబంధమైన దేవత అదిగో మనోనేత్రమును కలగజేసిన గుడ్డితనాన్ని తొలగించిన సేవకుడు అంటే దురాత్మ నుంచి నిన్ను విడిపించాలి. ఆమేన్, హల్లెలూయా. వినబడుతుందండి నా మాట? అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులమైన మనం మారక ప్రజలు మూర్ఖత్వంలో ఉన్నారు. మీరు నమ్ముకున్న మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా దేవుళ్ళలో మీరు ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, వాక్యం ఎదగాలి, మందిరం అందరికంటే ముందు ఉండాలి, మీ విశ్వాసం ఎదగాలి. అప్పుడు మీలో ఉన్నటువంటి మీ భర్త కానీ, మీ పిల్లలు కానీ, మీ స్నేహితులు కానీ వాళ్ళకు కూడా సేవకుడు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే నీకే భక్తి ఉందో వాళ్ళకు కూడా అదే భక్తి వస్తుంది, వాళ్ళకు కూడా అదే భక్తి వస్తుంది. మౌనంగా ఉండకు. నీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి దుష్టాత్మ యొక్క ప్రభావం జరిగినప్పుడు నువ్వు మౌనంగా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాక్య సేవకులు మనకి ఏమి నేర్పారో వాటి మీద మనం స్థిరపడి ఉండాలి. ఇంకొక వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయం
13వ వచనం, లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. ఏ సేవకుడును వేరే వాళ్ళు చదవండి అమ్మా. ఏ సేవకుడును యజమానులను సేవించలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. హల్లెలూయా. ఒక సేవకుడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు. సిరిని గాని దేవుని గాని ప్రేమించలేడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మలారా, మనకు వాక్యం చెప్పే వాళ్ళు 10 మంది, 2 3 ఉండద్దు, ఒక్కడే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ సేవకునితో మనం కలిసి ప్రయాణం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరికి యజమానుడిగా మనం ఉండలేం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇద్దరు సేవకులు మనకు ఉండకూడదు. ఆమేన్. ఒక సేవకుని కలిగి మనం ఉండాలి. ఆమేన్. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట చదువుకుందాం. 12వ అధ్యాయం 26వ వచనం, యోహాను సువార్త 12:26. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు నన్ను సేవించినప్పుడు నేను అక్కడ ఉండును, అక్కడ నా సేవకుడు ఉండును. సేవకుడు ఎక్కడుంటే దేవుడు అక్కడ ఉంటాడు. ఆమేన్. సేవకుడు ఎక్కడుంటే, అమ్మ వినాడు, సేవకుడు ఎక్కడుంటే, అందుకనే సేవకుడు ఎక్కడ ఉండాలి? సేవకుడు ఎక్కడ ఉండాలమ్మా? అమ్మా, సేవకుడు ఎక్కడ ఉండాలి? సేవకుడు ఎక్కడుంటే ఎవరు ఉంటారట? చెప్పండి చెప్పండి. సేవకుడు ఎక్కడుంటే ఎవరు ఉంటారట? దేవుడు ఉంటాడు. మరి ఇప్పుడు సేవకుడు ఎక్కడ ఉండాలి? మాట్లాడాలి. ఓమ్మా, సేవకుడు ఎక్కడ ఉండాలి? ఓ తల్లి, కట్టెడు దగ్గర ఉన్నాడు. మీకు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు సేవకుడు ఉన్న కాడ ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. ఇప్పుడు మరి సేవకుడు ఎక్కడ ఉండాలి? చర్చిలో ఉండాలి. హల్లెలూయా. గుళ్ళ దేవుడు గుళ్ళు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. బయటికి అయితే ప్రమాదం అవుతుంది. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి మా సేవకుడు? మందిరంలో ఉండాలి, అంతే కదా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే మందిరం నుంచి దాటి రావద్దు, అందుకనే మందిరంలోనే గుడి కట్టాలి సేవకుడు. హల్లెలూయా. ఏమండి, సేవకుడు ఎక్కడ ఉండాలి చెప్పండి? నీ ఇంటికి సేవకుడు అంటే దేవుడు వస్తాడు. చదవండి మళ్ళీ ఒకసారి ఆ మాట. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుడిని సేవించినప్పుడు దేవుడు మనతో ఉంటాడు. ఆమేన్. ఒకవేళ దేవుడు ఎక్కడ ఉంటాడో సేవకుడు అక్కడ ఉంటాడు. సేవకుడు ఎక్కడ ఉంటాడో దేవుడు అక్కడ ఉంటాడు. ఆమేన్. ఇప్పుడు సేవకుడు ఎక్కడ ఉన్నారు చెప్పండి? ఎక్కడ ఉండాలి? హల్లెలూయా. అమ్మ చెప్పండి, ఎక్కడ ఉండాలి సేవకుడు? ఆమేన్. మా ఇంట్లో ఉండద్దా? హల్లెలూయా, ఆమేన్. నీ సేవకుడు ఎన్నిసార్లు నీ ఇంట్లో అడుగు పెడితే దేవుడు వచ్చినట్టు. ఆమేన్, హల్లెలూయా. సేవకుడిని కలిగి ఉండాలి. సేవకుడు నీ ఇంటికి రాకపోతే దురాత్మలు వెళ్ళాయి. అంధకార దురాత్మ ప్రభావం ఇంటి నుంచి వెళ్ళి పారిపోదు. ఆ సేవకుడు ఎక్కడికి వస్తాడో అక్కడికి దేవుడు వస్తాడు. కనుక దేవుడు వచ్చిన కాడ దయ ఉండదు, చీకటి ఉండదు, దురాత్మ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి సేవకుడు అంటేనే భయం, పాస్టర్ అంటేనే భయం. సేవకుని ఇంటికి రానివ్వరు, సేవకుని దేనికి రానివ్వరు. అబ్బో ఆ సేవకుడు అంటే హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ వినండి, నీ ఇంటిలో దేవుని మహిమ నిలబడాలి అనంటే, దేవుడు ఉండాలి అనంటే సేవకుడు నీ ఇంటికి పదే పదే రావాలి. సేవకుడు నీ ఇంటి అడుగు పెట్టి ప్రార్థించాలి. ఎందుకు చూడండి మరొకసారి మార్కు సువార్త ఎదుగో 10వ వచనం చదవండి. 7:6-10 మార్కు 6:10. మరియు ఆయన వారితో ఇట్లనెను,
మీరు ఎక్కడ ఏ ఇంట్లో ప్రవేశించదరో బయలుదేరు వరకు మీరు ఆ ఇంట్లోనే బస చేయుడి. ఏ స్థలమందైనా శనులు మిమ్మల్ని చేర్చుకొనక వినకుంటే అక్కడ నుండి బయలుదేరినప్పుడు చాలండి. హల్లెలూయా. మీరు ఏ ఇంటికి అయితే వెళ్తారో అక్కడ ఉండండి. ఎవరైతే మిమ్మల్ని ఎల్లగొడతారో సేవ తీసుకోరో లేకపోతే మిమ్మల్ని ఇదిగో ఆహ్వానించరో అట్టి సేవకుడు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఆహ్వానించకపోతే తన కాలు దులిపితే ఆ దుమ్ము సాక్ష్యం చెప్తారు దేవుని దగ్గర. హల్లెలూయా. అమ్మా వింటున్నారా? సేవకుడు అంటే నీ అవసరాలకు తగ్గట్టు ప్రార్థన చేసేవాడు కాదు. సేవకుడు అంటే నీ ఇంటికి వచ్చి నీ దుష్టత్వం నుంచి, నీ చీకటి నుంచి, నీ అంధకార బంధకముల నుంచి విడిపించడం కొరకు నీ ఇంటికి రావాలి, నీ ఇంటిలో ఉండాలి, నీ కొరకు ప్రార్థించాలి, నిన్ను దీవించాలి. దేవుడే నియమించినది. హల్లెలూయా. ఏ ఇంట్లో సేవకుడు ఉంటాడో, ఏ ఇంటిలో సేవకునికి నివాసం దొరుకుతుందో, ఏ ఇంటిలో ఆహ్వానం దొరుకుతుందో ఆ ఇంటిలో దేవుడు ఉంటాడు, ఆ ఇంటిలో ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. 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 సేవకుడు ఇంటికి అడుగు పెడితే ఇదేమనండి అడుగుకోవాలి, అడుగు పెడతాను ఆ దేవుడు చెప్తాను. ఇక్కడ మీరు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటికి శుభమని చెప్పమనడా లేదా? ఆ ఇంట్లో బస చేయమనడా లేదా? ఆ ఇంటిని దీవించమన్నడా లేదా? ఆ ఇంటి వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానించకపోతే మీ కాళ్ళ దులిపిరా అన్నాడు కంటే. ఆమె ఇది ఎవరు పెట్టమిది? పాస్టర్ వస్తాడా బాబు? ఎందుకు వస్తాడు పాస్టర్? హల్లెలూయా. రెండోది ఇక పాస్టర్ అత్తలేడు కదా, నువ్వే అత్తలేవు కదా పాస్టర్. హల్లెలూయా. ఎన్ని రోజులు మా ఇంటికి రామ్మ అంటే మీరే వస్తలేరు, అయితే అట్లా పోతారు కానీ మా ఇంటికి వస్తలేరు మీరు. హల్లెలూయా. ఏమండి, నీకు ఆరాటం ఉంటే ఆయన వచ్చినప్పుడు నాకు దీవెన దొరకాలని నీకు ఆరాటం ఉంటే నువ్వు పిలిపించుకో. ఆయన వస్తున్నాడు, నీకు దీవెన కావాలి. హల్లెలూయా. దయచేసి వినండి పిల్లరా, మీరు ఏ ఇంటికి అయితే వెళ్తారో ఆ ఇంట్లో ఏం దొరకాలి? సేవకునికి ఏం దొరకాలమ్మా? మీ ఇంట్లో ఏం దొరకాలి? పాస్టర్కు అల్లే అర్థమైతే లేదా? మళ్ళీ ఒకసారి 10వ వచనం 6:10. మరియు వారితో ఇట్లనెను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించెదరో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంట్లోనే బస చేయండి. ఆ ఇంట్లోనే భోజనం చేయాలి, బస చేయాలి, ఉండాలి. ఆమేన్. ఏముండాలి? దేవుడు చెప్తాడు, మనుషుడు చెప్తలేడు. ఏం చెప్తాడు? నీ ఇంటికి ఏ సేవకుడు వస్తాడో ఆ సేవకుడు నీ ఇంట్లో బస చేయాలి, నీ ఇంట్లో ఉండాలి. అతడు వెళ్ళిపోయే వరకు నీ ఇంట్లోనే ఉండాలి. ఎందుకు? నిన్ను దీవించుట కొరకు, నీవు దీవెన పొందుట కొరకు, నీలో ఉన్న దుష్టాత్మ, నీలో ఉన్న యుగ సంబంధమైన దేవత వేసిన ముసుగులు తొలగించుట కొరకు, నీలో ఉన్న బంధకాలు తెగిపోవడం కొరకు ఒక సేవకుడు నీ ఇంట్లో ఉండాలి. అతడు ప్రార్థించాలి, అతడు అడుగు పెట్టాలి, అతడు నిన్ను దీవించాలి. అప్పుడు నీ దుష్టత్వం నిన్ను దాటిపోతుంది. హల్లెలూయా. ఏమండి, ఏ పాస్టర్ పడితే ఆ పాస్టర్ ఇంటికి పిలిపించుకొని ప్రార్థన చేయ అని అంటే ఆ పాస్టర్ ఏమని ప్రార్థన చేస్తాడు? అయ్యా వీళ్ళు ఇప్పుడే యేసు నామములో 200 అభిషేకం దిగొచ్చును గాక, ఇప్పుడే కోటీశ్వరులు అవుతురు గాక, ఇప్పుడే వీళ్ళ బతుకులు మారుడు గాక అంటే మారతాయి. హల్లెలూయా. ఒక సేవకుడు నీ ఇంట్లో అడుగు పెట్టి బస చేయాలి. ఒక సేవకుడు నీ ఇంట్లో అడుగు పెట్టి ఇదిగో నీ కొరకు కన్నీరు గార్చి ప్రార్థించాలి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆశామాష కాదు సేవకుడు అంటే. సేవకుడు అంటే నిన్ను ఖచ్చితంగా ప్రభులో నిలబెట్టేవాడు కావాలి. ఒక చిన్న బిడ్డలాగా సంకటెత్తుకొని యేసయ్య మాటలు నేర్పేవాడు కావాలి. నిన్ను ప్రభులో నిలబెట్టేవాడు కావాలి. యేసయ్య కొరకు పెరిగే విధముగా నిన్ను మార్చాలి. నామకార్థంగా బోధించేవాడు కాదు. సీరియల్ చూడొచ్చు అండి, సినిమాలు చూడొచ్చు, మళ్ళీ వచ్చి వాక్యం వినొచ్చు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేతివి, నువ్వు కూడా అలా కలిసిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి పిల్లరా, వాక్య విషయంలో దేవుని సేవకుడు హెచ్చరించాలి.
ఈ ఇంటిలో ఆత్మీయత తగ్గిపోతున్నప్పుడు దైవజనుడు వచ్చి ప్రార్థన చేయాలి, దైవజనుడు వచ్చి కూటం పెట్టాలి. ఆమేన్. అప్పుడు నువ్వు బలపరచబడతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక వచనం చదువుకుందాం. దేవుడు బిడ్డలారా, మంచి మాటలు దేవుడు మన కొరకు రాయించాడు. మళ్ళొకసారి చదవండి. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 14 వచనం. 1:14. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 1:14. మీరందరూ రక్షణయు స్వాస్థ్యం పొందబో వారికి ప్రచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మల ద్వారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరందరూ రక్షణ పొందుట కొరకు దేవుని చేత పంపబడిన సేవకులైన ఆత్మలు. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ రక్షణ పొందుట కొరకు, మీరందరూ సంపూర్ణులుగా మారుట కొరకు, మీరందరూ ప్రభువులో ఎదుగుట కొరకు దేవుడే పంపించిన దేవుని సేవకుల యొక్క ఆత్మలే. దేవుని ఆత్మే సేవకుల్లో ఉంటది. దేవుని ఆత్మని. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? పాస్టర్ అంటే మీకు ఎట్లా పెండకల్ లెక్క కనబడతాడా, ఈగలు దోమల లెక్క కనబడతానా? హల్లెలూయా. పాస్టర్ అంటే మీకు ఎట్లనే తెలుసా? అబ్బో తిరుగుతాడు కాదు, అబ్బో ఉన్నట్టు మాట్లాడతాడు కాదు. హల్లెలూయా. పాస్టర్ అంటే అవ్వా నువ్వేది పెట్టుకున్నా ఏమనుకుంటుంటే మంచిగా ఉంటుంది కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక సంఘం ఉంది. ఎక్కడ సంఘం అంటే అది ఎక్కడ? చౌటపల్లి దగ్గర రోడ్డు మీద ఒక మందిరం ఉంటుంది. ఆ మందిరం కాడికి పోయిన వాళ్ళు అందరూ ఏం చేస్తారు తెలుసా? ఆడ సిలువ ఉంటుంది. ఆ సిలువకు దండెత్తారు, ఆ సిలువకు ఊదు బత్తీలు పెడతారు, ఆ సిలువకు కొబ్బరికాయలు కొడతారు. తర్వాత వీళ్ళు ఆరాధన చేస్తారు. చక్కగా ఎడిపోతారు తెలుసా? అమ్మ చక్కగా ఎక్కడికి పోతారు తెలుసా? మళ్ళీ ఆరాధన అయిపోగానే చక్కగా తాడి చెట్ల కడిపోతారు. వాళ్ళు కమ్ముగా లాగుతారు. రెండోది ఏం చేస్తారు తెలుసా? పాస్టర్ కూడా వాడిక పడతారట, అయ్యగారు కూడా వాడిక. గౌండళ్ళు చర్చ్ అయిపోగానే వీళ్ళు ఇక్కడికి వస్తారని వీళ్ళు రెడీ ఉంటారు. నిజమండి. ఇక్కడ చౌటపల్లి దగ్గర ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆడ అన్ని ఉంటాయి. బాప్తిజం అవసరం లేదు, కొబ్బరికాయలు కొట్టాలి, ఆడ ఊదు బస్తీలు వేయాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చి కళ్ళు తాగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళా కానుకలు నువ్వయ్యావు నేనయ్యా. బాబా ఈ పిసినాడి స్థానం పాడుతాడు. మీరు అసలు ఏరు. వాళ్ళు ప్రతి ఆదివారం నాడు ఖచ్చితంగా 1000 రూపాయలు తక్కువ వేస్తారు. 1000 రూపాయలు తక్కువ వేరు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వందలకు వందలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీళ్ళారా వాళ్ళు ఎవరు పరలోకం పోతారా? దేవుని వాక్యమేనా? ఇదేనా దేవుని సేవకుడు నేర్పించేది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి? నామకార్థంగా ఎవడు బ్రతకద్దు, నామకార్థంగా ఎవడు జీవించద్దు. దేవుని కొరకు నువ్వు ప్రకాశించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చదవండి. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 1:14 ఏమంటున్నాడు? మీ రక్షణ కొరకు పంపబడిన దేవుని యొక్క సేవకుల ఆత్మలు వాళ్ళు. మీ రక్షణ కొరకు దేవుని చేత పంపబడ్డారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మళ్ళొకసారి చదవండి. రోమిల రాష్ట్ర పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. 13:6. రోమిల రాష్ట్ర పత్రిక 13:6. దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. హల్లెలూయా. అమ్మా నీ సేవకుడు ఎవరైతే నీ సేవకుడు ఉన్నాడో ఆ సేవకుడు కేవలం ఎల్లప్పుడూ ఈ బైబిల్ పట్టుకునే ఉంటాడు. పాస్టర్లు అంటే చాలా మందికి ఎప్పుడు చూసినా పాస్టర్ కట్టినే ఉన్నాడు. అమ్మా హల్లెలూయా. ఉద్యోగస్తుడు అంతస్తు మీద అంతస్తు కడతాడు. రాజకీయ నాయకుడు కారు మీద కారు కొంటాడు. వార్డ్ నెంబర్లు ప్లాట్ల మీద ప్లాట్లు కొంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మ సుతారు పని పెట్టాడు కూడా మంచి బట్టలు ధరిస్తాడు. కానీ సేవకుడు ఎప్పటికీ ఒకే తీరు ఉంటాడు. ఎందుకు తెలుసా? అతనికి వేరే సంపాదన ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ అర్థమైందన్నా?
బాబు మీరంతా కోడి మీద లేచినట్టుంటారు, మీరు చెప్తాంటే నాకు ఇంట్రెస్ట్ అయిపోతాను. ఎందుకు చూస్తారా అటు? హల్లెలూయా. మంచిగా వినండి, ఇంట్రెస్ట్గా వినండి. ఇటే అటు చూస్తారు, మంచిగా అనిపించలేదు వాక్యం. దేవుడు స్వస్థపరచులుగా అంటే ఇప్పుడు ఎగిరికి అంతలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, హల్లెలూయా. ఏం చెప్తున్నా ఇప్పుడు వినండి, ఏం చెప్తున్నా? సేవకుడు 13వ అధ్యాయం 6వ వచనం మరొకసారి. కేవలం దైవజనుడు పనే, కేవలం ప్రార్థన చేస్తూనే ఉంటాడు ఆయన. ఇంకేదన్నా పని చేస్తాడా? హల్లెలూయా. సేవకుడు అనేవాడు కేవలం దేవుని సేవ చేసుకుంటుంటాడు. ఆ సేవకుడి దగ్గర డబ్బుంటారా? అమ్మా, ఆ సేవకుడు సూట్లు బూట్లు వేసుకోవడానికి ఎక్కడి చెల్లుస్తాయండి? ఏదైనా సంస్థ ఇస్తుందా? పిల్లరా, దేవుని సేవకుడు ఈ లోక సంబంధమైన ఉపాధి ఏమి అతనికి ఉండదు. మీరు ఏదైతే ఇస్తారో అది మాత్రమే తిని బ్రతకాలి. ఆదివారం నాడు మీరు అన్నం పెట్టలేదు, ముఖం మార్చుకొని వెళ్ళిపోవాలి అంతే. హల్లెలూయా. అమ్మా, అర్థమైందా? ఎంత ఆకలి ఉన్నా, మాకెంత బాధ ఉన్నా, ఒకవేళ మా ప్రాణం విలవిలలాడినా మీరు మందలియకపోతే కథమే గంటేగా మా ప్రభుత్వం. ఎందుకంటే మాకు వేరే ఉపాధి లేదు. ఇంటికి పోయి ఏదైనా పని చేసుకుంటాం అయితే ఇంటికాడ రూపాయి ఉంటుంది, చేసుకొని బతకచ్చు. దైవజనుల గురించి ఆలోచించేవారు లేరు. దైవజనుడు అంటే మనసు లేదు. ఎప్పుడు చూడు మీ గురించి మీరే, సేవకుడి దగ్గర గురించి ఆలోచన పెట్టుకున్నారు. అందుకని చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, సేవకుడు కేవలం సేవ మీదనే పని ఉంటాడు. అతడు ఎటుపోతే మనకెందుకు, అతనితో మనకెందుకు? నీ సేవకుని గురించి ఆలోచించకపోతే, నీ సేవకుని పట్టించకపోతే, నీ సేవకుని గురించి నువ్వు గ్రహించకపోతే అసలు నువ్వు ఎక్కడున్నావు? ఇది దేవుడు నియమించిన విధి కదా. నీ ధర్మం ఏమిటి? నీ సేవకుని పట్ల అతన్ని ఇంట్లో చేర్చుకొని నువ్వు భోజనం పెట్టి అతన్ని నీ కొరకు ప్రార్థించుకొని కోరాలి. అతన్ని నువ్వు చూసుకోవాలి. అతని అవసరాలను నువ్వే తీర్చాలి. అతనికి వేరే పని ఉండదు. చెప్పండి, అతనికి వేరే పని. అమ్మా, మీరు అనుకోవచ్చు, అరుణ్ పలయ్య గారికి సంస్థ ఉందా? ఈ చర్చి సంస్థ కట్టిస్తుందా? అమ్మా, ఈ చర్చికి డబ్బులు కట్టాలంటే ఎవరు కడతారు చెప్పండి? సంఘం అంటే వాళ్ళు, విశ్వాసాలు అంటే వాళ్ళు. నేనే నువ్వు. ఇప్పుడు మీరు కట్టకపోతే నేను కట్టనా? లేకపోతే ఏదైనా సంస్థ వచ్చి కట్టదా? కట్టదు. మీరు ఒక బాధ్యతగా మీరు ఎన్నడైతే రారో దేవుడు మిమ్మల్ని దీవించలేదు. పట్టిపాటు లేనట్టు ఉండదు. మీరు పట్టించుకోవాలి. మీకు కలిగిందే, మేము ఉన్నవయ్యా అని మీరు కాపాడుకోవడానికి మీరు వస్తే దేవుడు మిమ్మల్ని చదువుకుంటాడు. మీ సేవకుని మీరు పట్టించుకోకపోతే, మీ సేవకుని మీరు నిర్లక్ష్యం చేస్తే, మీ సేవకుని మీద మీరే అబద్ధాలు వేసి, మీ సేవకుని మీద మీరే ఏమేమో కల్పించుకొని మీరు దూరం అయిపోతున్నారు దేవునికి. దేవుని చిత్తములకు, దేవుని వాక్యానికి విరోధంగా మారిపోతున్నారు. అసలు మీరే పట్టించుకోవాలి. ఇక్కడ రాయబడితే ఏంటంటే సేవకునికి ఏ పని లేదు. ఉందా? నీ సేవకుని గురించి ఆలోచించేది ఎవరు? చదవండి, మనందరికి తెలిసిన వాక్యం కాదు. హల్లెలూయా. యాకోబు పత్రికన ఈ ఆహార పదార్థములన్నింటిలో అతనికి భాగం ఇవ్వవలెను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. వాక్యోపదేశమును పొందు అంటే మీరు పొందే, మీరు వాక్యము చెప్పువానికి మీ దగ్గర ఉన్న మంచి మంచి పదార్థాలు ఏముంటాయో వాటన్నిటిలో నీ సేవకునికి భాగం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? అమ్మా, ఎవరికి ఇవ్వాలి? నీ యొక్క దైవజనుడికి, నీకు వాక్యోపదేశం దైవానికి నీ ఇంటిలో మంచి మంచి వాటిని ఆయనకి ఇచ్చిన కొరకు నువ్వు ముందున్నావు. అంటే దీని అర్థం ఏంటిది? నీవే నీ సేవకుని ఏం చేయాలి?
చెప్పాలి. నీవే నీ సేవకుని చెప్పండి అమ్మా. నీవే నీ సేవకుని పోషించాలి. ఆమేన్. హల్లెలూయా. ఎట్లా పోషించాలి? ఆమేన్. సురేష్ వారికి సంతానం కాకుండా ఎన్ని సంవత్సరాలమ్మా? ఇంచుమించు 2 సంవత్సరాల సంవత్సరంన్నర అంతేనా? సంవత్సరంన్నర పిల్లలు కాకముందు గర్భంలో పడక ముందు నుంచి ఆయన మాకు కూరగాయలు ప్రతిసారి ఒక వారానికి సరిపోను కూరగాయలు పట్టుకొచ్చింది. ప్రతి వారానికి ఒకసారి, లేకపోతే 5 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి పట్టుకొని ఇచ్చేది. అయితే అతను తెచ్చినప్పుడల్లా నేను అనేది, నువ్వు చర్చికి అత్తనే కూరగాయలు పడతారా, లేకపోతే వద్దు అని చెప్పి వెళ్ళబోతే ఎవడన్నా పెద్ద తీసుకోవాలి కదా, తీసుకోవాలా వద్దా? సంబరంగా తీసుకోవాలా వద్దా? కానీ ఆ సురేష్ని అడగండి, నువ్వు చర్చికి అత్తనే కూరగాయలు అని ఖచ్చితంగా మాట్లాడితే ఆయన చర్చికి వచ్చినాడే కూరగాయలు పట్టుకొచ్చి చర్చికి వచ్చి ప్రార్థన చేయించుకొని పోయి కూరగాయలు అట్లా క్రమంగా చేసిండో లేదో దేవుడు ఒడిగట్టిండు వచ్చంతా. హల్లెలూయా. పిల్లరా, ఇది నా గొప్పతనం కాదు, వాళ్ళు చూపిన క్రమమైన భక్తి. ఆమేన్. ఇది సేవకుని గొప్ప కాదు, దేవుని గొప్ప. నీవు సేవకునికి ఎన్నడైతే విలువయవో, నీ సేవకుని ఎప్పుడైతే నువ్వు కూలనాటం మొదలు పెట్టవో అప్పుడే నీ నాశనం నీ కాళ్ళ ముందట కదలాడుతూ ఉంటుంది. మరి ఇదే గ్రామంలో షాంపుల కాంచెలు సేవకుని నీకు షాంపులు పెట్టినా, నీకు సబ్బులు పెట్టినా, నీకు ఉప్పు పెట్టినా, నీకు కారం పెట్టినా అని ఎత్తేసాను. ఈరోజు ఆ ఇల్లు పెట్ట కుప్ప అయింది. సేవకుని దూషించద్దు, సేవకుని వ్యతిరేకంగా మాట్లాడద్దు. పాస్టర్ అంటే ఎవరన్నా మాట్లాడితే ఎదురు తిరిగి మాట్లాడాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నా తెలుసా? ఈరోజు ఒక మంచి సేవ చేస్తున్నాడు ఎవరు భూమి మీద చేయనియాడు. ఇదిగో ఈడొక సేవకుడు ఉన్నాక ఈ నుంచి ఇంకొకడు వేరేటోడు వచ్చి వేరేటోడు దగ్గరికి రమ్మని చెప్తాడు. వాడికి బుద్ధి ఉందో లేదో అర్థమైతే లేదు. అరే, నీ దగ్గర ఒక మంచి సేవకుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి నాకు చెప్పేటోడు లేడండి. ఇక్కడ క్రమం లేదు వానికి, మళ్ళీ అడిగిపోయి క్రమం ఉంటుందా? ఉంటుందండి. 2 సేవకుల మధ్యలో యజమానుడు ఉండగలుగుతావా? హల్లెలూయా. ఒక్క సేవకుని గద్దింపు కింద ఒక సేవకుడు నీ కొరకు, ఏ సేవకుడైతే ఇదిగో నీ మేలు కొరకు ప్రార్థన చేస్తున్నాడో, ఏ సేవకుడైతే నిన్ను గద్దించి సరిగ్గా నిలబెడుతున్నాడో ఆ సేవకుని కలిగి ఉండు. అతని తప్ప ఇంకా ఏ సేవకుడి దగ్గర నువ్వు వెళ్ళక దేవుని. ఆమేన్. ఆ సేవకునికి నీ మంచి పదార్థములన్నింటిలో అతనికి మాత్రమే భాగం ఇవ్వాలి. హల్లెలూయా. నీ సేవకుని దగ్గర నుంచి వెళ్ళి పెట్టే సొమ్మును దాన్ని 10 మందికి పంచకు. అర్థమైనా? నీ సేవకునికి ఇచ్చే దాన్ని తీసి అది 10 మందికి పంచకు. అది ఎవరికి చెందాలి? నీ సేవకునికి చెందాలి. నాకు వాక్యం తెలుసు, ఏ బడైనా నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటే నాకు కానుక పెట్ట నేనేమంటా తెలుసా? నీ సేవకుడు నీ కొరకు ప్రార్థిస్తున్నాడు, అతనికి ఇవ్వండి అని చెప్పి అతనికి ఇప్పిస్తా. ఇది క్రమం, వాక్య క్రమం. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళేది ఎందుకు తెలుసా? నీ భక్తిని కోల్పోవటానికే. ఇక్కడ మంచిగా లేదు, అక్కడ మంచిగా ఉండదు, అక్కడ మంచిగా లేదు, ఇంకొకడ మంచిగా ఉంటుంది. ఇదే తిరుగుడు అయిపోయింది నీ తిరుగుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకే మందిరంలో నీ ఒకే బోధ మీద నిన్ను నువ్వు క్రమం చేసుకుంటేదిగా వాక్యోపదేశం చేయడానికి మంచి పదార్థంలో భాగం ఇవ్వాలి. అతన్ని నువ్వే చూసుకోవాలి. అతన్ని నువ్వే చూసి నీ సేవకుని నువ్వు పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? చూడండి, ఎబ్రిల్ రాసిన పత్రికలో అంటాడు, నువ్వు కళ్ళం నూడ్చేందుకు ముక్కు సిక్కం పెట్టారు. చూడండి, ఉందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. త్వరగా నూర్చెట్టు ఎందుకు సిక్కం పెట్టకూడదు?
ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయచేసి సేవకుడు సమృద్ధిగా తినాలని ఇంట్లో. ఆమేన్. కళ్ళం తొక్కు ఎందుకు ముక్కు సిద్ధం పెట్టాలి. అర్థమైందండి. ఎందుకంటే కళ్ళం బంతి కొట్టే ఎట్లకి ఏమిటండి? హల్లెలూయా. బంతి నిలుగుతున్న ఎందుకు ఏమిటండి? దాన్ని ఏమంటారండి? బుట్లు పెట్టేది. ఈ వడ్లు తినకుండా బుట్లు పెట్టేది. వడ్లు ఎప్పుడైతే రాలిపోతాయో అప్పుడు అవి తీసేసేది, ఇక దొక్కించేది. ఆ గడ్డి వేసుకుంటా తినాలి. నీ సేవకుడు కూడా నీ ఇంట్లో సమృద్ధిగా తింటూ నిన్ను ఆశీర్వదించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నూర్చెట్టి ఎందుకు ముక్కు మూగులు ఆ మూతికి ఆ బుట్టి పెట్టకూడదు అని బైబిల్లో ఉంటుంది వాక్యం. ప్రైజ్ ది లార్డ్. నీ ఇంట్లో ఏం చేయాలి? నీ సేవకుడు సమృద్ధిగా భుజించాలి. బస చేయాలంటే ఉండాలి అవసరమైతే నీ ఇంట్లో. ఆమేన్. నీ ఇంట్లో సేవకునికి స్థానం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మొదటిది నేను చెప్తున్న మాట, దేవుని బిడ్డలారా, నీ సేవకుడు కలిగి ఉంటే నీకు అపవిత్ర ఆత్మల నుంచి వెళ్ళి భయంకరమైనటువంటి దుష్టత్వం నుంచి తప్పించబడతావు. నీ జీవితంలో దేవుని చేత నింపబడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం మన జీవితంలో ఫలించిన కొరకు, దేవుని వాక్యం నీలో నిలబడుట కొరకు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దయచేసి దేవుని బిడ్డలారా మీరు బలముగా దేవునిలో నిలబడాలి. ఆమేన్. హల్లెలూయా. 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 అమ్మ వినండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పండి. నీ సేవకుడు నీకు ఎందుకు అవసరం చెప్పండి? నువ్వు సరిగ్గా దేవుల్లో ఎదుగుట కొరకు, సంపూర్ణంగా ఎదుగుట కొరకు. అందులో దురాత్మ నుంచి వెళ్ళి ఈ లోక సంబంధమైన దేవత గుడ్డితనం నుంచి తప్పించబడట కొరకు నీ సేవకుడు నీ ఇంటికి రావాలి. రెండవది, నీ సేవకుని దేవుడే పుట్టించాడు, ఆయన నీ కొరకు నడిపించబడుతున్నాడు. మూడవది, నీ సేవకుడు నీ ఇంట్లో బస చేయాలి. నీ ఇంట్లో ఎదుగో నీ సేవకునికి మంచి పదార్థంలో భాగం దొరకాలి. నాలుగవది, నీ సేవకుడు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 నీ సేవకుడు నిన్ను ఆశీర్వదించాలి. నీ సేవకుడు నిన్ను ఒకే సేవకుని కలిగి ఉండాలి. ఆ సేవకుని నువ్వు చేత ఆశీర్వదించబడ్డాడు. ఈ రీతిగా నీవు ఉండుటప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుని మాటలను దీవించును గాక.